మనం SQL లో కండిషనల్ లాజిక్ ఎలా రాయాలో చూద్దాం ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక బుక్స్ అనే టేబుల్ ఉంది, అందులో ఇయర్ ఆఫ్ పబ్లికేషన్స్ ఉన్నాయి. మనం ఏం చేయొచ్చు అంటే ఒక రేంజ్ ఆఫ్ ఇయర్స్ లో ఉన్న వాటికి ఒక నేమ్ ఇద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ టైటిల్ కేస్ వెన్ ఇయర్స్ పబ్లిష్డ్ ఈజ్ లెస్ దాన్ 1950, అంటే ఇయర్స్ కనుక 1950 కంటే లోపల ఉంటే అప్పుడు మనం దాన్ని క్లాసిక్ అని నేమ్ ఇద్దాం. దెన్ ఇట్ ఈస్ క్లాసిక్. వెన్ ఇయర్స్ పబ్లిష్డ్ ఈజ్ బిట్వీన్ 1950 అండ్ 2000, ఒకవేళ 1950 నుంచి 2000 కనుక ఉంటే మనం దానికి మోడర్న్ అని నేమ్ ఇద్దాం. ఒకవేళ ఈ రెండు కాకపోతే రీసెంట్ అని నేమ్ ఇద్దాం. అప్పుడు దాన్ని ఎలా ఎండ్ చేయాలంటే ఎండ్ యాజ్ ఎరా, అంటే కొత్తగా క్రియేట్ అయిన వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి కాలం నేమ్ ఎరా అని వచ్చేస్తుంది. ఓకే, సో దీన్ని రన్ చేసి చూస్తే మీరు క్లియర్ గా మీకు ఒక కొత్త కాలం యాడ్ అయింది. మీకు టైటిల్ మనం చూస్తున్నాం, టైటిల్ అండ్ ఎరా. టైటిల్ ఒకటే ఎందుకు వచ్చిందంటే మనం దాన్ని ఒకదాన్ని సెలెక్ట్ చేసాం కాబట్టి. సో టైటిల్ అండ్ ఎరా వచ్చినాయి, అండ్ ఎరాలో మీరు చూస్తే అన్ని క్లాసిఫికేషన్స్ వచ్చినాయి. థ్యాంక్ యూ.